యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తేజం కలుగుతుందని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలో జిల్లా రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధిత శాఖ జిల్లా విభాగ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిర్వహించిన యోగా శిక్షణ శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, ఆయుష్ యోగా గురువు రామపల్లవి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మంచి ప్రకృతి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి యోగా కేంద్రము. ఈ యోగా కేంద్రంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా యోగా దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక మంచి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంస్థ అధ్యక్షులు కలెక్టర్ గారు నిర్ణయించి మన సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారు, అట్లాగే డిపిఆర్ఓ గారు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా నేర్చుకోవడం, యోగాని అభ్యసించడం, వారికి రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మన దినసరిలో యోగా చేయడం అనేది ఒక భాగంగా చేసుకుంటే మంచి ఆరోగ్యము ఉంటుంది. అట్లాగే చాలా ఉత్సాహంగా, అంటే మనం చేసే వృత్తిలో ఆ రోజంతా కూడా చక్కగా పనిచేయడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క అవకాశాన్ని తీసుకున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యోగాని వారి దినసరి చర్యలో భాగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దినోత్సవం సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు మన మీడియా మిత్రులందరికీ కూడా యోగా క్లాసులు నిర్వహించాలని ఆదేశించడం వెంటనే మన రెడ్ క్రాస్ చైర్మన్ గారిని నేను ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సార్, ఇలా మన మీడియా మిత్రులకి యోగా క్లాసులు ఒక 10 days పెట్టాలని అనుకుంటున్నాం సార్ అంటే, తప్పకుండానండి, అక్కడ ఉంది, అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము, మన వాళ్ళందరినీ మీరు తీసుకురండి అని సారు ప్రోత్సహించారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మన మీడియా మిత్రులకి ఎందుకు ప్రత్యేకంగా పెట్టామంటే, మన మీడియా వృత్తిలో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళని యోగా ద్వారా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యోగా క్లాసులు ఏర్పాటు చేశాము. మీడియా మిత్రులు ఈ వారం రోజులు కూడా ఈ యోగా క్లాసులకి అటెండ్ అయ్యి వారి యొక్క యోగాలో వారు భాగస్వాములు అయ్యి నందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.